హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్ చూసారు కదా, ఇది పట్టు చీర అండి. పట్టు చీరకి ఏంటంటే ఆంటీ నాకు ఒక 10 శారీస్ ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ దగ్గరలో మ్యాక్సిమం అందరూ ఎవరింట్లో వాళ్ళే వేసేసుకుంటారండి. ఈ చేతి పని అనేది ఏంటంటే బ్లౌజెస్ చేతి పని అనేది చాలా ఈజీ అండి ఈ చీర ఫాలు కుట్టడం కన్నా. ఎందుకంటే దీనికి మనకి సరిగ్గా పట్టుకోవడానికి స్కోప్ ఉండదు. నేనైతే ఫస్ట్లో చాలా ఇబ్బంది అనిపించేది అనమాట ఇలా చేతితో కుట్టడం. నాకు అంటే చెప్తున్నాను కదా, ఒక 10 శారీస్ 15 శారీస్ కుట్టాలంటే చాలా కష్టమైపోయేది అనమాట. బట్ ఇప్పుడైతే చాలా చాలా ఈజీ అయిపోయిందండి. నాకే అంటే ఆలోచిస్తాం కదా, సింపుల్ వే ఎలా ఉంటుంది ఇలా చూడండి. నేను నా మీద పెట్టి కుట్టిన ఏదన్నా ప్యాడ్ తీసుకుని కుట్టినా సరే సరిగ్గా వచ్చేది కాదనమాట. అంటే సరిగ్గా వచ్చేది కాదు, ప్లస్ ఏంటంటే టైం టేకింగ్ చాలా ఎక్కువ తీసుకునేదండి. ఒక్క శారీ ఫాలో అయ్యడానికి నాకు 1 అవర్ టైం పట్టేదనమాట హార్డ్లీ అలా కూర్చునే చేయడం. బట్ ఏంటంటే నేను ఎప్పుడైతే ఈ బాల్ యూస్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి మాత్రం చాలా ఫాస్ట్, అంటే జస్ట్ ఒక 10 మినిట్స్లోనే ఈ చేతి పని చేయడం అనేది చాలా ఈజీ అనమాట. దట్టు సేఫ్టీ కూడా. ఏంటంటే ఇలా చూసారు కదా, చేతికి గుచ్చుకునే పని గట్రా ఏం లేదు. చూసారు కదా, ఇక్కడ నేను బాల్ సపోర్ట్ తీసుకున్నాను. ఈ బాల్ సపోర్ట్ వల్ల చాలా ఈజీగా చేతి పని అనేది చేయొచ్చండి. కొంతమంది ఏంటంటే అస్సలు మెషిన్ జిగ్జాకు ఇష్టపడరు, ఇలా మెషిన్ మీద స్టిచ్ అస్సలు ఇష్టపడరండి. ఇలా చేతి పని చేస్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారనమాట. నేనైతే ఇలా చేతి పని కింద జిగ్జాక్ చేసి పైన చేతి పని చేయడానికి అయితే 60 రూపీస్ తీసుకుంటానండి. టోటల్గా మొత్తం అంతా చేతి పని చేసి ఇవ్వాలంటే మాత్రం 100 రూపీస్ తీసుకుంటాను. ఎందుకంటే మనకి టైం టేకింగ్ అవుతుంది కాబట్టి. అందుకని ఎవరికైనా యూజ్ అవుతుంది. నాలాగే చాలామంది ఉండొచ్చు కదా ఇలాగా చేతి ఇన్ కేస్ మీరు ఇంట్లో చేసుకోవాలనుకున్నా సరే, మీ ఇంట్లో పిల్లలు ఆడుకునే బంతి అయితే ఉంటుంది కదండి, ఆ బంతి యూజ్ చేసి ఇలాగా ఫాలో చేయడం స్టార్ట్ చేశారంటే కనుక మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట. గైస్ ఇంకొక టిప్పు, కొంతమంది ఫాలో వేసేటప్పుడు ఏంటంటే కిందేమో అంచు గ్రీన్ కలర్ ఉంటుంది, పైన ఏమో వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే కింద పైన కూడా సేమ్ ఒకే థ్రెడ్ పెట్టేస్తారండి. అలా ఎప్పుడు చేయకూడదు. కింద అంచు కనిపించకూడదండి. మనం జిగ్జాగ్ చేసామంటే కింద నుంచి గ్రీన్ వస్తే గ్రీన్ థ్రెడ్డే వేయాలి, పైన వేరే కలర్ వస్తే మనం చేంజ్ చేయాలండి. కొంతమంది ఏంటంటే సరే శారీలోదే కదా అని చెప్పేసి వేసేస్తూ ఉంటారు. అలా అసలు ఎప్పుడు చెయ్యకండి. ఇది నా సజెషన్ అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, నేను ఎందుకు ఎంత ఫుల్ వీడియో పెట్టానంటే మీకు నేను చేసేదంతా క్లియర్గా తెలియాలి అని చెప్పేసి. చాలా ఈజీగా జస్ట్ ఒక 10 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా. గైస్ మన ఛానల్లో అయితే నేను నల్లపూసలు చేసి పెట్టానండి. 1 గ్రాము 2 గ్రామ్స్తో గోల్డ్ వండోయ్ డీడీ బాల్స్ యూస్ చేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. మంచి మంచి టిప్స్ కూడా పెడతా ఉంటాను. దయచేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి గైస్. చూసారు కదా, ఈ బాల్ అనేది ఎలాగా అంటే మనం రోల్ చేయక్కర్లేదండి. అది మనం కుడుతూ జస్ట్ దాన్ని కొంచెం ఫ్రంట్ వైపుకి తోస్తున్నట్టు పెడితే కనుక అలా కంప్లీట్గా కుట్టు అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. నేను మీకు టోటల్ ఎన్ని శారీస్ చేశానో కూడా చూపిస్తాను, చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో, ఫాలో వేసింది బాగా. చూసారు కదా, ఇది ఒక శారీ అండి. మొత్తం కంప్లీట్గా నాకు ఆంటీ అయితే ఒక 10 శారీస్ ఇచ్చారు. అంటే ఇందులో అన్నీ మనం ఇలా చేతి పని చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని ఫ్యాన్సీ శారీస్కి మామూలుగా జిగ్జాగ్ చేసేస్తాను. అంటే పట్టు చీరలు కొంచెం అంచు టైప్ ఉన్న చీరలు అయితే కనుక కంపల్సరీ నేను చేతి పని అయితే చేసేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.